దొరల పాలన నీదా నాదా, గత ప్రభుత్వానిది దొరల పాలన అంటూ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ బీజేపీ చేస్తున్న ఆరోపణలకు రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తాను రాజులను చేసిన రైతులు ఇప్పుడు కాదు కాదు ఇక్కడ కేసీఆర్ కౌంటర్ ఇచ్చారని రాయాలి. ఇడ ఇడ తప్పు దొరికింది మిత్రమా, కొంచెం సరి చేసుకోండి. తాను రాజులను చేసిన రైతులు ఇప్పుడు పోలీసుల కాళ్ళు మొక్కేలా చేసిన నీది దొరపాలన నాది దొరపాలన అని కేసీఆర్ సూటిగా ప్రశ్నించారు. గురుకులాలు పెట్టి పేద పిల్లలకు ఉచితంగా చదువు చెప్పించినందుకు, ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇచ్చినందుకు దొరపాలన అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 200 పింఛన్ 2000కు పెంచినందుకు దొరల పాలన అని అన్నారు. న్యూట్రిషన్ కిట్ ఇచ్చినందుకు దొరల పాలన అని ప్రశ్నించారు. తమ పాలనలో చేతల్లో అడుగడుగున మానవీయ కోణం ఉందన్నారు. రైతు బంధు అడిగితే చెప్పుతో కొట్టామంటారా, మేం పువ్వుల్లో పెట్టి ఇచ్చినట్టు అకౌంట్లో వేశాం, ఇది దొరపాలన మాది దొరపాలన అని ప్రశ్నించారు. మేము 200 పింఛన్ను 2000కు పెంచినాం, కిట్లు ఇచ్చినాం, న్యూట్రిషన్ కిట్లు ఇచ్చినాం, అదేవిధంగా ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇచ్చినాం, అంటే విదేశాలకు విద్యార్థులు వెళ్ళి చదువుకునే వెసులుబాటు కూడా ఇచ్చినాం. ఇవన్నీ మేము పూలలో పెట్టి ఇచ్చినాం, ఈ దొరపాలన అవుతుందా, మేము దొరలం అవుతామా అని కేసీఆర్ ప్రశ్నిస్తాను. ఇది ఖచ్చితంగా ఆలోచించాలి. మరి 5 నెలలుగా ఇవన్నీ ఎందుకు ఆగిపోయినాయో ప్రజలు ఆలోచించాలి. ఇక అదే విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిరోజు 150,000 టన్నుల ధాన్యం కొనేవాళ్ళమని, ఎప్పటికప్పుడు తన టేబుల్ పైకి రిపోర్ట్లు వచ్చేవని ఆయన చెప్పారు. ఇప్పుడు ఒక్క లారీ కూడా పోతలేదన్నారు. తాను 3 పూటలా మానిటరింగ్ చేసేవాడినని, ఇప్పుడు ఎవరిది దొరపాలనో ప్రజలకు అర్థమైందని ఆయన అన్నారు. ప్రగతి భవన్ కంచెలు బద్దలు కొట్టామన్న రేవంత్ రెడ్డికి కేసీఆర్ కౌంటర్ ఇచ్చారు. సీఎం క్యాంప్ ఆఫీస్ ముందు గ్రిల్స్ కిరణ్ కుమార్ రెడ్డి వేయించారని చెప్పారు. ప్రజాపాలన అన్నప్పుడు అసెంబ్లీ ముందు గ్రిల్ ఎందుకు ఉంచారని ప్రశ్నించారు. ప్రగతి భవన్ లో బంగారు బాత్రూమ్లు ఉన్నాయో లేదో బట్టి విక్రమార్క బయట పెట్టాలన్నారు. ఎస్, ఇక్కడ 2 ముచ్చట్లు లాస్ట్. ఒకటి, కేసీఆర్ అనవసరంగా ఆ ప్రగతి భవన్ కి ఎవరిని రానియకపోవడం కూడా చాలా పెద్ద మోసం జరిగింది. అందులో ఏదో ఉన్నదని ఈ బయట ఉన్నోడు చెప్పుడు, ఆ లోపల ఉన్నాయనేమో పట్టించుకోకుండా దీని వల్ల ఏమవుతుంది, రోజు ముఖ్యమంత్రిని కలవాలంటే లక్షల మంది కలవాల్సి వస్తుంది, మనం పరిపాలన మీద దృష్టి పెట్టాలి కదా అని కేసీఆర్ అనుకున్నాడు. ఆయన గెలవలేదు, ఆయనకు అది నష్టం జరిగింది. మరి ఇప్పుడు ఏమంటాడు, మరి అసెంబ్లీ ముందు గ్రిల్ వేసిందేమో కంచేసిందేమో కిరణ్ కుమార్ రెడ్డి, దాన్ని ఎత్తు పెంచిందేమో కేసీఆర్. మరి ఇప్పుడు ఎందుకు అసెంబ్లీ ముందు గ్రిల్ వేసినావు అని అడుగుతాను. అసెంబ్లీ ముందు గ్రిల్ వేసుకున్నాడు, ప్రగతి భవన్ ముందున్న కంచెలు తెంపేసిండు, అసెంబ్లీ ముందు గ్రిల్ వేసుకున్నాడు రేవంత్ రెడ్డి. మరి ఆ గ్రిల్ ఎందుకు వేసినావని ఇప్పుడు కేసీఆర్ అడుగుతాను. ఇక దానికి తోడు బట్టి విక్రమార్క గారు, మరి బంగారు బాత్రూమ్లలో ఇప్పుడు నువ్వే అడుగుతాను. ఆ రోజు పోయి నువ్వును సీతక్కే ఉన్నారు అక్కడ. బంగారు బాత్రూమ్లు ఉంటే చిన్న వీడియో తీసిపెట్టు. అప్పుడేమో బంగారు బాత్రూమ్లు ఉంటే ఇప్పుడు మాయమైనాయా అంటే మీరు ఎత్తుకపోయినట్టు. మరి మీ రేవంత్ రెడ్డి అన్నాడు కదా, మేము లంక బిందెలు ఉన్నాయని వచ్చి ఆ ఖాళీ బిందెలునే అన్నారు. మరి ఇప్పుడు బంగారు బాత్రూమ్లు ఉంటే ఆ బంగారు బాత్రూమ్లను అమ్ముకున్నారా? బట్టి విక్రమార్క గారు దీనికి మీరు కేసీఆర్ అడిగిన దానికి సమాధానం చెప్పాలి. బంగారు బాత్రూమ్లు మాయమైనయా ఉన్నాయా? ఉంటే ఒక వీడియో తీసి పెట్టు. ప్రగతి భవన్ లోపల బంగారు బాత్రూమ్లు ఉన్నాయని, ఆ బంగారు బాత్రూమ్లల్లో కేసీఆర్ కుటుంబం రోజు 1-2 పోతానని మన బట్టి విక్రమార్క ఆరోపణ చేసింది. మరి ఇప్పుడు ఆ బంగారు బాత్రూమ్లల్లో ఇదే బట్టి విక్రమార్క ఫ్యామిలీ 1-2కు పోతున్నారా, లేదా బంగారు బాత్రూంలో తీసుకుపోయి తాకట్టు పెట్టుకొని పైసలు తెచ్చుకొని తింటానురా? ఇది ఖచ్చితంగా వీడియో తీసి ప్రజలకు చూపించవలసిన అవసరం బట్టి విక్రమార్క దగ్గర, అదే విధంగా సీతక్క దగ్గర, అదే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యత అనేది మనం అర్థం చేసుకోవాలి.